హలో వెల్కమ్ టు కిరాక్ పొడి ఛానల్. సో ఎంతమందికి నిఖిల్ ఏవి ఫ్రైడే రోజు అంటే ఈ రోజు టెలికాస్ట్ చేయడం వల్ల ఆయనకు అన్యాయం జరిగింది అనిపిస్తుందో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను, ఎవరి ఏవీలు అయితే శుక్రవారం రోజున టెలికాస్ట్ అవుతాయో వాళ్ళకి ఖచ్చితంగా అన్ఫేర్ జరిగినట్టే అని నేను దాదాపు ఒక 1 వీక్ బ్యాకే చెప్పాను. 100%. ఒకవేళ ఫ్రైడే రోజు గౌతమ్ అవినాష్ ఏవిల్ టెలికాస్ట్ అని నేను ఇదే చెప్పేవాడిని, 100% చెప్పేటోని. ఎందుకంటే నువ్వు సీరియల్ని తీసుకొచ్చి టైం అంతా వేస్ట్ చేసి గురువారం రోజున అవినాష్ అండ్ గౌతమ్ ఏవి టెలికాస్ట్ చేస్తే వాళ్ళకి ఓటింగ్లో ఎంతో కొంత యూజ్ అవుతుంది. సరే, అవినాష్కి ఎంతైనా యూజ్ అవ్వకపోవచ్చు, అతను అయితే టాప్ 5 తప్ప 4th ప్లేస్కి రాకపోవచ్చు, కానీ గౌతమ్కి అయితే ప్లేస్ అవుతుంది. అది నువ్వు తప్పారంటే నేను తప్పు అన్నాను, అది కరెక్టే, ఎవరికైనా అలా జరగాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ అవినాష్ అండ్ గౌతమ్ ఏవి ఏదో బుధవారం రోజున టెలికాస్ట్ చేసి నిఖిల్ అండ్ ప్రేరణ నబిల్ది గురువారం రోజు టెలికాస్ట్ చేస్తే గౌతమ్కి గురు శుక్ర రోజు కొంచెం ప్లస్ అయ్యేది, అట్లీస్ట్ నిఖిల్కి మన శుక్రవారం రోజైనా ప్లస్ అయ్యేది. ఎందుకంటే రాత్రి 11 గంటలకు అయిపోతుంది. అరే ఇంత దారుణంగా అన్యాయం చేస్తే ఎట్లా? ఇప్పుడు నిఖిల్ది ఈ రోజు ప్లే అవుతుంది, రాత్రి 10 గంటలకు ప్లే అయితే 11 గంటలకు అయిపోతుంది. 11 తరగతి 12 వరకు ఇంత గంట టైం ఉంది, అప్పటికి అందరూ ఓటేసి ఉంటారు. ఇంకా వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది, అరే మా నిఖిల్ ఇలా ఇంత బాగా ఆడని చెప్పి అట్లీస్ట్ న్యూట్రల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ అరే నిఖిల్ దగ్గర ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయో లేకపోతే ఇక్కడ బాగుందానో ఏదో ఒకటి విషయం ఒక 1% అయినా తేడా ఉంటుంది కదా, అట్లీస్ట్ 1% అయినా. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్ ప్రకారం అయితే నిఖిల్కి అండ్ గౌతమ్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది అని తెలిసింది. ఇప్పుడు ఇలా నిఖిల్ది ఆ శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకు నువ్వు టెలికాస్ట్ చేస్తే అతనికి మైనస్ అయినట్టే కదా. ఒక్కసారి మీరే న్యాయంగా ఆలోచించండి. నిఖిల్ ఏవి గనక నిన్న గురువారం రోజు రాత్రి ప్లే, శుక్రవారం రోజున గౌతమ్ ఏవి కనుక ప్లే అయితే జెన్యున్గా చెప్పండి, గౌతమ్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకపోనా, ఫీల్ అవ్వకపోనా? నేను ఇక్కడ నేను గౌతమ్ది తప్పనట్లేదు, నిఖిల్ తప్పనట్లేదు, బిగ్ బాస్ టీమ్ది తప్పు అంటున్నా. ఎందుకంటే ఎవరెవరినో తీసుకొచ్చి అడ్డమైనంత ఏదో వేయించి ఏదో విన్నింగ్ ప్రైజ్ అని అవన్నీ చెప్పి టైం అంతా వేస్ట్ చేశారు, టీఆర్పీ రాకపోయినా ఏదో వేయించి బుధవారం అంతా వేస్ట్ చేసి గురువారం రోజు హడావిడిగా మీరు గౌతమ్ ఫ్యాన్స్ మీరు అదే ఏవి తోపుతూరు అనుకుంటున్నారు, ఈ తోపుతూరు మేము లేదు, హడావిడిగా కట్ చేశారు. మీరు గాలి చూసుకొచ్చి జస్ట్ 12 నిమిషాలే ఉంది. ఇట్స్ నా దృష్టిలో ఇట్స్ నాట్ ఏ గుడ్. అది ఎవరు ఏవైనా సరే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఏదో హడావిడి ఎందుకు? నువ్వు బుధవారం రోజు నీకు అంత టైం ఉంది, అంత టైం వేస్ట్ చేసే బదులు అందులో పర్ఫెక్ట్ ఒక 15 నిమిషాలు కట్ చేసి మీరు చెప్పాలనుకుని చెప్తే ఎంత బాగుండేది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు శుక్రవారం రోజు టెలికాస్ట్ అయితే పాపం నబిల్ ప్రేరణకి వాళ్ళకి ఎంత అన్యాయం జరిగినట్టు. అరే కొంతమంది ఒక 1% అయినా వస్తుంది, అట్లీస్ట్ ప్లేసెస్ అయినా చేంజ్ అయితే ఏమో చెప్పలేం. ఏవి వాళ్ళ విన్నర్ అవుతారా ప్లస్ అనేది పక్కన పెట్టండి, కనీసం ఒక 1% 2% అయినా ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు రీల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటారు, రీల్స్లలో వాళ్ళకి కొంత ఓటింగ్ అనేది పెరుగుతుంది ఒక 1-2%. దానివల్ల ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు నిఖిల్కి అండ్ గౌతమ్కి చాలా తక్కువ పర్సెంటేజ్ తేడా ఉంది అంటున్నారు, వాళ్ళ విన్నర్ డిసైడ్ అవుతుంది వచ్చి చెప్పలేం. ఇలా చేస్తే ఇప్పుడు నిఖిల్కి అన్యాయం జరిగినట్టే కదా. మొదటి నుంచి ఓజీ క్లాన్కి అన్యాయమే. చూశారు కదా, గురువారం రోజున రాయల్ క్లాన్కి సంబంధించిన 2 ఏవిల్ టెలికాస్ట్ అయినాయి. ఈ రోజు శుక్రవారం రోజున ఓజీ క్లాన్ వల్ల ఏవిల్ టెలికాస్ట్. ఇది అన్యాయమే కదా, ఇది బయాస్ డే కదా. ఇంత దారుణమా? నువ్వు టెలికాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ గౌతమ్ది బుధవారం రోజున టెలికాస్ట్ చేయి, వీళ్ళది గురువారం చేయి, అట్లా ఏం కాదు, సరలే అనుకుంటారు ఎవరైనా. కానీ ఓటింగ్ అంతా అయిపోయినాక ఓటింగ్ గంట అయిపోతుంది అనగా నువ్వు ఏవిల్ టెలికాస్ట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది అన్యాయం అనిపించింది కామెంట్ చేయండి. నేను ఇంకొకటి కూడా చూశాను, నిఖిల్కి ప్రేరణకి నబిల్కి ఓట్ అపీల్ వచ్చింది. సో అందుకే వాళ్ళ తర్వాత గౌతమ్ వాళ్ళది ముందు అంటే నిఖిల్కి అని ప్రేరణకి నబిల్కి ఓటింగ్ అనేది ఊరికే బిగ్ బాస్ పిలిచి ఇవ్వలేదు, వాళ్ళు ఆడి గెలుచుకుంటూ ఇచ్చారు. ఓకేనా, సరే అట్లా కూడా తీసుకుందాం. వాళ్ళకు ఓటు అపీల్ వచ్చింది కాబట్టి ఓకే బాగానే ఉంది. కానీ వాళ్ళని గురువారం టెలికాస్ట్ చేయండి, మన గౌతమ్ది బుధవారం చేయండి. సరే గౌతమ్కి అండ్ నిఖిల్ మన అవినాష్కి ఓటు అపీల్ రాలే, సరే అక్కడే కొంచెం అనుకోండి, వాళ్ళకి బుధవారం టెలికాస్ట్ చేసుకోండి. ఇంకా 2 days ఉంటుంది, గురు శుక్ర 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ ఏవి కనెక్ట్ అయినా ఉంటారు, బుధవారం రాత్రి టెలికాస్ట్ అయితే గురువారం శుక్రవారం 2 రోజులు వాళ్ళకి ఓటింగ్ చేయడానికి వీలు ఉంటుంది, వాళ్ళకి అతనికే ప్లేస్ కదా. గురువారం రోజైనా వీళ్ళకి టెలికాస్ట్ చేస్తుంటే శుక్రవారం రోజైనా కనీసం కొంచెం బెటర్ ఉండేది కదా. అరే ఇంత దారుణంగా ఇంత బయాస్డ్గా ఇంత డిసిషన్ తీసుకున్నాక కూడా లేదు, బ్లైండ్గా కరెక్ట్ అనుకుంటే నేనేం చేసేది లేదు. ఆల్రెడీ నిఖిల్ గెలుపు ఆపనికి కొంతమంది పని కట్టుకొని మరి కొన్ని విచిత్రమైన పాయింట్లు తీసుకొచ్చి ఆయన నెగిటివ్ చేస్తున్నారు. మీరు అది నిఖిల్ ఫ్యాన్స్ ఆలోచించుకోండి, ఓటు అయితే ఆపకండి, 80% ఓటింగ్ అయితే ఆపకండి. ఎందుకు అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉందని చెప్పి యాజ్ ఆఫ్ నౌ కొంతవరకు అయితే బజ్ కనిపిస్తుంది. సో మీ ఓటింగ్ మీరు ఆపకండి, ఏమీతో సంబంధం లేకుండా మీరు ఓట్లు వేసుకోండి. పని కట్టుకొని నిఖిల్ని బ్యాడ్ చేస్తున్నారు కొంతమంది, పని కట్టుకొని, మరి అది మీరు చూస్తే మీకు అర్థమయ్యేది. కొంతమంది అట్లా ఆ విధంగా తయారయ్యారు, పని కట్టుకొని నిఖిల్నే బ్యాడ్, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ సంబంధించి గుడ్ చెప్పడం ఏమీ ఉండదు, జస్ట్ నిఖిల్ బ్యాడ్, దట్స్ ఇట్. నిఖిల్ బ్యాడ్ నెగిటివ్ చేసుకుంటూనే వస్తున్నారు.
ఎవరైనా వెళ్ళి లేదు నిఖిల్ ఇక్కడ గుడ్ అంటే మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. వెంటనే వాళ్ళు కట్ అయిపోతారు. నిఖిల్ భజన చేసి కాకుండా గౌతమ్ భజన చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి మంచి వాళ్ళు అవుతారు. అయ్యా వాళ్ళు ఒక స్థానంలో ఉండి కూడా అట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడుందో వాళ్ళే ఆలోచించుకోవాలి. నిఖిల్ ఫ్యాన్స్ అస్సలు తగ్గకండి, మీరు ఖచ్చితంగా ఓటేసుకోండి. ఎందుకంటే ఏవీ టెలికాస్ట్ అయ్యే టైంకి మీరు ఏవీ కోసం జస్ట్ చూసి సంబరపడడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. సో ఏవీ టెలికాస్ట్ అయ్యే టైంకి జస్ట్ 1 అవర్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి పాపం ప్రేరణ నబిల్ వాళ్ళకైతే చాలా అన్యాయం జరిగినట్టే. అబ్బా ఏంది 11 గంటలకు 11 గంటలకు అయిపోతే నబిల్ ఫ్యాన్స్ ఎట్లా ఇప్పటికే ఆయనకు కొంచెం తక్కువ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ అని అంటున్నారు. సైలెంట్ ఓటింగ్ అంటున్నారు కానీ అది ఎంత నిజమో తెలియదు. అది టెలికాస్ట్ అయితే బాగుండేది. నబిల్ ఏవి చాలా బాగుంది అంటున్నారు, ప్రేరణ ఏవి కూడా బాగానే ఉంది అంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇంత బయాస్డ్ బిగ్ బాస్, ఇంత వరస్ట్ బిగ్ బాస్ ఈ సీజన్కి అసలు ఆడియన్స్ కంటెస్టెంట్స్ కాదు, బిగ్గెస్ట్ విలన్స్ ఈ సీజన్కి బీబీ టీం వాళ్ళే వాళ్ళ ఎడిటరే. ఇంకా వాళ్ళ ఎడిటర్ అంత వరస్ట్ ఎడిటర్ ఇంకోటి ఉన్నాడు, వాళ్ళే వరస్ట్గా అట్లా తయారైంది ఈ సీజన్లో. అరే ఎందుకు వరుసగా సోమవారం, మంగళవారం, బుధవారం వరుసగా సీరియల్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో టైం వేస్ట్ చేయించి గురువారం రోజు హడావిడిగా ప్రోమో ఏవిల్ కట్ చేసి టెలికాస్ట్ చేసి శుక్రవారం రోజు చెప్తే చూసే జనాలు గొర్రెలా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదా, వాళ్ళు బాధపడరా? మళ్ళీ మాట్లాడితే మా కంటెస్టెంట్ మాత్రమే అన్యాయం జరిగింది, వీళ్ళకి అందరికి ఫేవర్ ఏం జరిగింది అంటారు. ఇప్పుడు చెప్పండి ఏ కంటెస్టెంట్కి న్యాయం జరిగింది, ఏ కంటెస్టెంట్కి అన్యాయం ఫేవర్ ఏం జరిగినట్టు? నా దృష్టిలో అయితే ఖచ్చితంగా చెప్తున్నా ఓజీ క్లాన్ మొత్తానికి అన్యాయం జరిగినట్టు. ఎస్పెషల్లీ నిఖిల్ గెలిచే రేస్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఓటింగ్ అనేది పడిపోనీకే, ఆయన ఓటింగ్ అనేది పెంచకూడని ఉద్దేశంతో ఇలా చేశాను నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.